P. Janardhan Reddy, last. After that, the matter will be closed and reply on floods. ఈ Yes. సెక్స్టెన్ జీవో విషయంలో ఈ 610 జీవో కానీ వేరే తెలంగాణ విషయాలు అడిగినప్పుడల్లా కొద్దిగా వేరే వాళ్లకు వీళ్ళేమిటిది ఊకే 610 జీవో అడుగుతున్నారని చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేను మనవి చేసేది ఏమంటే అధ్యక్ష, ఈ 610 జీవో అన్నది హక్కు తెలంగాణ ఎన్జిఓస్కు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అవుతుందో వారికి ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్లు 6 పాయింట్ ఫార్ములా వచ్చినప్పుడు పెద్ద ఆందోళన జరిగింది. 350 మంది యువత చనిపోవడం జరిగింది. మరి అప్పుడే హైదరాబాద్ 6 జోన్ అని చెప్పడం జరిగింది. అలా కొత్త ఏం కాదు. మరి అంతేకాకుండా అధ్యక్ష, నేను మీతో మనవి చేసేది ఏమంటే, ఆ రోజుల్లోనే ఉద్యోగస్తులకు కానీ అన్ని కానీ 6 పాయింట్ ఫార్ములా పెట్టడం జరిగింది. దాని తర్వాత అది అమలు కాకపోతేనే ఎన్టీ రామారావు గారు 610 జీవో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అది 610 జీవో అన్నది ఇక్కడ ఉండే ఉద్యోగస్తులకు, ఇక్కడ స్థానికులకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఉంది. నేను మీ ద్వారా మీతో ఎక్కువ సమయం తీసుకోకుండా నేను మనవి చేసేది ఏమంటే అధ్యక్ష, ఇప్పుడు మేమైతే అడుగుతున్నామో ఏవైతే కాన్స్టిట్యూషన్గా హక్కుందో అదే ఇమని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ రిజర్వేషన్ ఏవైతే పెట్టిందో అవి కలిగియండి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలన్నప్పుడు, ఆంధ్ర ఇంకా తెలంగాణ కలపాలన్నప్పుడు అప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని చేయడం జరిగింది అధ్యక్ష. ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూడా అంత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అటువంటి ప్రధానమంత్రి ఉండగా చెప్పినప్పుడు కూడా అది సరిగా అమలు కాలేదు. అమలు కాకపోతేనే పెద్ద ఆందోళన వచ్చింది. ఎందుకంటే అధ్యక్ష, ఏ హక్కులు ఎవరికైతే ఉన్నాయో ఆ హక్కుల వారికి ఇవ్వండి. కావున నేను మనవి చేసేది ఏమంటే, ఈ 610 జీవో ఉంది అధ్యక్ష, ఇందులో సుమారు 12 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రం అంతా. అందులో 2 లక్షల వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఇప్పుడు 4 లక్షల మంది తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. కావున ఇందులో ఒక 50,000 1,00,000 మందో స్థానిక ఇతరులు ఉన్నారు అధ్యక్ష. వారి గురించి మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ వాళ్ళు కానీ, కొద్దిమంది ఆంధ్ర సోదరులు కానీ, రాయలసీమ సోదరులు కానీ, ఇది ఏమిటిది రోజు ఈ తగాద జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ వీలే కాకుండా వేరే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానీ, వేరే వ్యాపారస్తులు చేసుకునేటోళ్ళు కానీ వాళ్ళ దాంట్లో కూడా ఆందోళన పెరుగుతూ ఉంది అధ్యక్ష. నేను కావున మనవి చేసేది ఏమంటే, ఇది ఏదైతే ఇప్పుడు 610 జీవో ఉంది, ఈ 610 జీవో ప్రకారం దీని గురించి మంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏమనంటే, మా మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్ గారు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వారి అధికారులను అభినందించారు. మరి మిగతా మినిస్టర్లు మిగతా అధికారులను ఎందుకు అభినందిస్తలేరు? అది 31 జనవరి డెడ్ లైన్ పెట్టారు. yes మినిస్టర్ గారు రిప్లై చేస్తారు. అధ్యక్ష, నేను చెప్పిన వారు చెప్పిన మాటలు నేను చెప్తున్నా. yes now let the reply come. చెప్తున్నా అధ్యక్ష, చెప్తారు జనార్దన్ రెడ్డి గారు చెప్తారు. అధ్యక్ష వినండి, ఇప్పుడు గిల్లాని కమిటీ ఉంది, అది వేయడం జరిగింది. వేసిన తర్వాత మన మేనిఫెస్టోలో ఉంది 610 జీవో అమలు చేయాలని. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. 610 జీవో అమలు చేయాలని, అది అమలు చేయాలి అధ్యక్ష. దీని కొరకు అమలు చేసేందుకు నేను మనవి చేసేది ఏమంటే, ఇక్కడ 31 జూన్ 2007 అన్నారు మంత్రి గారు, 31 జనవరి లోపల చేస్తున్నారు, కంప్యూటర్లో అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను, బాగానే ఉంది అధ్యక్ష. ఇక్కడ ఇచ్చిన నోట్లో ఒకటి, ఇటీవల హైదరాబాద్ నగరంలో 3,297 పోలీస్ వేకెన్సీస్ ఉంటే అందులో 2,027 మంది అప్లై చేసినట్టున్నారు అధ్యక్ష. వీరిలో 262 మాత్రమే సెలెక్ట్ అయినట్టున్నారు అధ్యక్ష. ఎందుకు అంత తక్కువ మంది ఎందుకు సెలెక్ట్ అయినారు అధ్యక్ష? చెప్తారులే మినిస్టర్ గారు. నేను చెప్పేది వినండి. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు తెలంగాణకి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తక్కువ ఉన్నారు, ఒక 10 మంది కూడా లేరు. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తక్కువ మంది ఉన్నారు. మరి ఏమన్నా సెలక్షన్లో ఉన్న అధికారులు ఏమన్నా లోపం వల్ల వాళ్ళు సెలెక్ట్ అవుతలేరా? మరి దానికి కారణం ఏమిటిది? మరి ఐఏఎస్ అధికారులు కూడా సరిగ్గా ప్రపోర్షనెట్గా ఎలా కావాలి కదా, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి కదా. నేను మనవి చేసి ఉండండి అధ్యక్ష, కొద్దిగా మీరు అనీజీ ఫీల్ కాకుండా నేను మాట్లాడుతుంటే టైం గురించే చెప్తున్నా. కావున నేను మనవి చేసేది ఏమంటే అధ్యక్ష, ఇప్పుడు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్, అదే చెప్తున్నా సార్ నేను కూడా. ఇప్పుడు కావున నేను మనవి చేసేది ఏమంటే, ఉట్టి పోలీస్ డిపార్ట్మెంట్దే ఇచ్చిండ్రు ఇన్ని స్థానిక ఇతరులను ఇలా జాగాల మేము రిక్రూట్మెంట్ చేస్తున్నామని. మళ్ళీ వేరే వాళ్ళ జాగాలు కూడా రిక్రూట్మెంట్ చేయాలి కదా అధ్యక్ష. ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్లో కూడా రిక్రూట్మెంట్ చేయండి. ఎందుకు రిక్రూట్మెంట్ చేస్తలేరు? మరి ఇప్పుడు 2,207 మందిని సెలెక్ట్ అయిపోతే ఈ 3,000 మంది సెలెక్ట్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి అధ్యక్ష? కావున నేను మనవి చేసేది ఏమంటే, ఈ సెలక్షన్ అనేది మళ్ళీ పిలిచి చేసి తొందర చేయండి. తర్వాత ఇంకొకటి అధ్యక్ష, ఇప్పుడు ఈ వేకెన్సీ 2 లక్షల మంది వేకెన్సీస్ ఉన్నారు. అందులో ఒక ప్రైవేట్ ఏజెన్సీ తెలుగుదేశం ప్రభుత్వం చూపిన దారిలో
వారు చంద్రబాబు నాయుడు వేసిన విత్తనం. నేను మనవి చేసేది ఏమంటే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్రైవేట్ ఏజెన్సీ అని పెట్టింది, టూరిజం డిపార్ట్మెంట్లో ప్రైవేట్ ఏజెన్సీ పెట్టింది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ ఏజెన్సీ పెట్టింది. ఈ ప్రైవేట్ ఏజెన్సీ వల్ల అధ్యక్ష స్థానికులకు కానీ మరి ఎటువంటి రిజర్వేషన్ లేకుండా వాళ్ళు ఏదైతే ఇండస్ట్రీలో ఒక కాంట్రాక్టర్ సప్లై చేసినట్లు వర్కర్లను ఆ విధంగా చదువుకున్న విద్యావంతులను కూడా వాళ్ళు సప్లై చేస్తూ ఉంటే, ఇది అపాయింట్మెంట్ కావాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేకపోతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ తరఫున కావాలి. అట్లా కాకుండా వాళ్ళు ఏదో కాంట్రాక్టర్ ఏజెన్సీ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటే సరిపోయింది. ఇప్పుడు చెప్తారు మినిస్టర్ గారు చెప్తారు. నౌ లెట్ ద మినిస్టర్ రిప్లై. ఇవన్నీ రెపిటేషన్ అవుతున్నాయి, ఇవన్నీ మీరు అడిగినాయి, మిగతా వాళ్ళు కూడా అడిగారు. నౌ లెట్ హిమ్ రిప్లై. ఎస్ ఇన్ 1 minute యూ ప్లీజ్ కంప్లీట్. నౌ జనార్దన్ రెడ్డి గారు పూర్తి 6 పాయింట్ ఫార్ములా కానీ గవర్నమెంట్ ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తే ఆ విధంగా రిక్రూట్మెంట్ చేయండి. ఎందుకంటే నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పించండి, విద్యావంతులైనకు. తర్వాత ఇంకొకటి అధ్యక్ష, సెక్రటేరియట్లో 5,000 మంది పనిచేస్తున్నారు. అందులో 5,000 మందిలో ఎంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు అధ్యక్ష? ఒకసారి అది వెరిఫై చేయమనండి మన మినిస్టర్ గారికి. ఎందుకంటే ఫైళ్ళు కదలడం కూడా అంటే సెక్రటరియట్లో కదలాలి, ఆ ఫైళ్ళు కదులుతలేవు. కావున ఇది చేసేయాలంటే అధ్యక్ష మంత్రి గారు చెప్పినారు, మీరు ఎమ్మెల్యేలు సహకరించండి, మరి అందరు సహకరించాలి. పొలిటికల్ ఒక వ్యూ సార్, అధికారం ఉన్నారు, మీ చేతిలో బెత్తం ఉంది, మీరు కంట్రోల్ చేయండి. ఏ ఆఫీసర్ అయితే ఇంటర్వ్యూ అన్ని సస్పెండ్ చేయండి. ఎప్పుడైతే అన్యాయం చట్టం ప్రకారం అయితే వచ్చేది ఉందో అది రాకపోతే ఎట్లా సార్ ప్రాసిక్యూషన్ చేస్తూ అధికారులను? కావున దీనిపైన వెంటనే చర్య తీసుకొని ఈ 6-10 ఇమీడియట్గా అమలు కావాలి. మరి ఇప్పుడు సార్ 31 జనవరి వరకు రిపోర్ట్ తెప్పిస్తున్నారు, మరి ఫిబ్రవరి మార్చి అమలు చేసేమని సార్, డిలే చేయకుండా చెప్తారు.